ఇంతకుముందు సిక్స్త్ ఏముందంటే డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఉండే, ఇప్పుడు లేదది అనమాట. 6వ రంగం తీసేసింది డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఔషధ నగరి అనమాట. దీనికి ఇప్పుడు లైసెన్స్ కంపల్సరీ ఏమి కాదు, జనరల్ లైసెన్స్ ఒకటి ఇస్తారు అనమాట. ఇవి మనకి డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ అనమాట. ఇవి మనకి ఫస్ట్ పాయింట్. న్యూ ఎకనామిక్ పాలసీలో భాగంగా ఏం చేంజెస్ వచ్చినాయి అన్నప్పుడు ఫ్రమ్ 1951 టు 2016 అనమాట. 1951లో ఎవ్రీ ఇండస్ట్రీ షుడ్ హ్యావ్ ద లైసెన్స్ అనమాట. ప్రతి పరిశ్రమకు లైసెన్స్ కావాలి. కానీ మనకి హజారీ కమిటీ, సుబ్మిల్ దత్ కమిటీ ప్రకారంగా 1969 నాటికి, అంటే జై తెలంగాణ ఉద్యమం నాటికి 1969 నాటికి ఎన్ని పరిశ్రమలకే లైసెన్స్ కావాలన్నారు? 18 ఇండస్ట్రీస్ కి సరిపోతది అని చెప్పారు అనమాట. 1951 నుంచి 1969 మధ్యలో అన్ని రకాల పరిశ్రమలకు లైసెన్స్ కావాలి. 1969 నుంచి ఓన్లీ 18 ఇండస్ట్రీస్ కి లైసెన్స్ కావాలి. ఆ తర్వాత 1969 నుంచి ఎక్కడికి వచ్చిన మనం 1993లో న్యూ ఎకనామిక్ పాలసీ 1991లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఈ 18 నుంచి ఎక్కడికి వచ్చినాం 15. 15 నుంచి ఆడికి వచ్చింది 8. 8 నుంచి ఎక్కడికి తగ్గింది 6. ప్రస్తుతానికి ఎన్ని రకాల పరిశ్రమలకి లైసెన్స్ కావాలి? 5 రకాల పరిశ్రమలకే కావాలి. ఈ 5ంటికి బాగా గుర్తుపెట్టుకోండి అనమాట. రైట్. ఆల్కహాల్, మందు కొట్టాలి, మందు తాగేటప్పుడు సిగరెట్ తాగాలి, బయటకు వచ్చినప్పుడు తంబాకు వేసుకోవాలి అనమాట. అప్పుడు ధైర్యం వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? యాసిడ్ బాటిల్ అన్నా పట్టుకోవాలి, బాంబులన్నా హ్యూమన్ బాంబ్ అనమాట జేబులో పెట్టుకొని వచ్చి మీ టూ అంటవా అనవా అనాలి అనమాట. అలా అనమాట. మీ టూ అంటే ఓకే, ఎలక్ట్రానిక్ బస్సులో అన్న పోతారు, లేకపోతే విమానంలో అన్న దేశపోతారు, జలాంతర్గామిలో దేశపోతారు అనమాట. ఇవి మనకి డిఫెన్స్ సెక్టార్ కు సంబంధించినటువంటి అంశాలు. ఈ 5 రంగాలు అనమాట. మందు కొట్టాలి, సిగరెట్ తాగాలి, యాసిడ్ బాటిల్ పట్టుకోవాలి, లేకపోతే బాంబు పట్టుకొని బయటికి రావాలి అనమాట. కుదిరితేనేమో 2 వీలర్ ఎలక్ట్రానిక్, లేకపోతే విమానం, లేకపోతే జమ్మూ కాశ్మీర్ దేశపోవటమే డిఫెన్స్ అనమాట. ఇవి మనకి ఈ 5 రంగాలలోని పరిశ్రమలకి లైసెన్స్ కావాలి. న్యూ ఎకనామిక్ పాలసీలో భాగంగా లైసెన్స్ రాజులో వచ్చిన మార్పు ఏమిటి అన్నప్పుడు 18 ఇండస్ట్రీస్ టు 5 ఇండస్ట్రీస్ హ్యాస్ రిక్వైర్డ్ ద లైసెన్స్ టు స్టార్ట్ ఏ న్యూ ఇండస్ట్రీ. ఇది లైసెన్స్ రాజుకు సంబంధించినటువంటి అంశం అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్, కాంట్రాక్షన్ ఆఫ్